ఆయన దేని కొరకు శ్రమ పడ్డారు, ఎలాగ ఆయన జీవించారు. యేసుక్రీస్తు ప్రభుని ఒక పర్పస్ కొలిది భూమి మీద పంపించారు. ఆ పర్పస్ ఆయన నెరవేర్చారు. అలాగే నిన్ను నన్ను కూడా ఒక పర్పస్ కొలిది పంపించారు. నిన్ను నన్ను కూడా అలాగే పంపించారు. అనుకోవచ్చు చాలామంది, యేసు ప్రభు శిలువ మరణం కోసం అంటే మరణం ఒకసారే కదండి అని అనుకోవచ్చు. యేసు ప్రభు వాక్యం ఏం సెలవేస్తుంది? నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని మోయాలి. తన సిలువ. ఈరోజు ప్రభు యొక్క సిలువ అంటే దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సింది పోయి, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాల్సింది పోయి, ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో ఈ భక్తి జీవితము దారి తొలగిపోతుంది. వారి ప్రార్థన, విశ్వాసం, ఉపవాసాలు ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు కొరకు, జీవితము బాగుండాలి, లేకపోతే అభివృద్ధి కలగాలి, వ్యాపారాలు దీవించబడాలి, దీవెన ఫైనాన్షియల్గా అన్ని వైపులుగా